ఆవిడిప్పుడు ఎక్కడుంది అత్తయ్య? వెళ్ళిపోయిందా లేక? ఆగాగు, నేను నీకు చెప్పాను కదా నువ్వు శాంతంగా ఉండాలని. నువ్వు ఇప్పుడేం మాట్లాడుకో. తను వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. శాంతంగా ఉండు. నాకేమనిపిస్తుందో తెలుసా? బహుశా తను ఇక్కడి కిందికే వచ్చింది. నీకు తెలియజేయాలనో ఏమో. నువ్వు తనని నీ జీవితంలోంచి తీసేసి ఉండొచ్చు, కానీ తను నీ జీవితంలో తల దూరుస్తూనే ఉంటుంది అని. ఇక ఇప్పుడు నీ సంతోషాలకి గ్రహణం పట్టించడానికి తన దగ్గర రేఖా చౌదరి అనే ఆయుధం కూడా ఉంది. నేను మాటిస్తున్నాను అత్తయ్య, ఈ పెళ్లి ఎప్పటికీ రేఖకి ఒక ఒప్పందంలాగే ఉంటుంది. అది కూడా లాభం లేని ఒప్పందం. అమ్మా, ఇది నాన్నగారి జ్ఞాపకంగా నువ్వు దాచుకున్నది కదా, మరిప్పుడు నాకెందుకు ఇచ్చేస్తున్నా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ నాన్న ఇచ్చిన ఈ గాజులు జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్లో నాకు ధైర్యాన్నిచ్చాయి. ఇక ఇప్పుడు నీ కొత్త జీవన ప్రయాణంలో ఇవి నీకు ఎంతో ధైర్యాన్నిస్తాయమ్మా. కానీ అమ్మా, కానీ గిని ఏమి వద్దు. రేఖా, ఈరోజు నువ్వు నాకు ఒక మాటివ్వు. నువ్వు ఈ పెళ్లిని, నీ ఈ కొత్త బంధాన్ని నిండు మనసుతో స్వీకరిస్తానని. ఇన్ని రోజులు నువ్వు మిగిలిన బంధాల్ని ఎలా నిలబెట్టుకుంటొచ్చావో అలా. రేఖా, ఈరోజు ఏదైనా తప్పు జరిగితే రేపు సరిదిద్దుకో. ఎప్పుడైనా కష్టాలు సుఖాల కంటే ఎక్కువ దక్కితే వాటిని సముదాయించుకో. నీ ఈ కొత్త బంధంలో వెనకడుగు వేయటానికి ముందు ఒక్కసారి అడుగు ముందుకు వేయటానికి ఖచ్చితంగా ప్రయత్నించు రేఖా. అలా చేయటానికి నీకు ఏవైనా ధైర్యం తక్కువైతే ఈ గాజులు నీకు శక్తినిస్తాయి. ఈ రోజు వరకు మీ అమ్మకి ధైర్యం చెప్పినట్టు నాకు ప్రమాణం చేయి రేఖా. నేను మాటిస్తున్నానమ్మా, నువ్వు అసలు దిగులు పడకు. నాన్న నువ్వు నాకు నేర్పిన సంస్కారాన్ని ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను. నా సంతోషాల్ని బలి చేసుకుని ఈ బంధాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చినా సరే నేను నిలబెట్టుకుంటాను. రేఖ మీ అమ్మ నర్మదకి చాలా కావలసిన మనిషి. అరే, రేఖ జస్ట్ ఇప్పుడే మనల్ని క్రాస్ చేసింది, నేను చూశాను. అది మా అన్నయ్య కార్. అయ్యో, కానీ మనం పెళ్లి వేణు నుంచి వాళ్ళకంటే ముందే బయలుదేరాం కదా. మరి వీళ్ళు మనకంటే ముందు ఎలా వెళ్ళిపోయారు? ఎందుకంటే మా అన్నయ్య కార్ 160 km/h టాప్ స్పీడ్ లో వెళ్తుంది కాబట్టి. కానీ ఈ చెత్త, నా ఉద్దేశం మీ కారేమో స్వీట్ 60 km/h స్పీడ్ లో వెళ్తుంది కదా. అవునమ్మా. ఉన్నతి, ఇది కార్ కాదు, చిన్నాన్న ఎర్ర గులాబీ. అండ్ అసలు ఇక్కడ ఏమైనా రేస్ జరుగుతుందా ఏంటి? ఏం తేడా ఉంది? రైట్, రేస్ కాదు, మీ అందరి మీద కేసు పెట్టేయాలి ఇలాంటి చెత్త డొక్కు కార్ పెట్టినందుకు. ఉన్నతి,
నీకు తెలుసా మా వంశం మొత్తంలో అటు పుట్టిల్లు ఇటు మెట్టినిల్లు రెండు వైపులా చూసినా కేవలం మా దగ్గర మాత్రమే కారుండేది. హా, కానీ నా మాట విని ఇక ఈ కారుకి కూడా అప్పగింతలు చెప్పేయండి. ఆ, ఇక్కడ చూడండి, ఆ అప్పగింతల కన్నీళ్ళకి తడిచిన టిష్యూస్ ని ఇంకా చేతిలో పెట్టుకుని కూర్చున్నాను. అరే పెద్దమ్మ, మీకు తెలుసా ఈ కాలంలో కార్లలో డస్ట్ బిన్లు ఉన్నాయి. కొత్త వదిన వచ్చింది కదా, నాన్న మాట విని ఈసారి దీన్ని నడపడానికి ముందు, గ్యారేజ్ కి తీసుకువెళ్ళడానికి ముందు మ్యూజియం కి తీసుకువెళ్ళండి. అయ్యో స్మిత, బానే ఉంది కదమ్మా కార్. కానీ కొంచెం చోటు సరిపోలేదులే. అయినా మన కుటుంబం కూడా పెరిగింది కదా. అయినా మనకు డస్ట్బిన్ తో పనే ఉంది. నువ్వు ఉన్నావు కదా మా దగ్గర, పట్టుకో. ఓ ఇదిగో అమ్మా. అబ్బా మమ్మీ, ఆ, మీకు ఈ కార్ ని పంపించేయడం ఇష్టం లేకపోతే మీరు నన్ను పంపించేయండి. చిన్న నిదానంగా. అరే మీ అందరి మాటలో పడి నేను సరిగా చూసుకోలేదు. వెన్ యూ హస్బెండ్ ఈస్ హియర్. ఓ గాడ్, బోల్డన్ని పక్షుల్ని ఒకేసారి పంజరంలో బంధిస్తే వాటికి ఎలా ఉంటుందో, ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతాయో ఇప్పుడు నాకు కూడా అలానే అనిపిస్తుంది. రేఖ మీ అమ్మకి చాలా కావలసిన మనిషి. రేఖ నర్మదని పెళ్లికి కూడా ఆహ్వానించింది. మనం ఇలా ఇద్దరం ఎందుకు వచ్చేసాం వెన్యూ నుంచి? మిగతా వాళ్ళందరూ ఎలా వస్తారు? మా ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతకంటే ఎక్కువ కార్లే ఉంటాయి. అందరూ ఒక్కో కారులో వచ్చినా సరే హాయిగా వచ్చేస్తారు. కానీ ఏదేమైనా వాళ్ళు కూడా కలిసి రావాల్సింది కదా. వాళ్ళు మన గృహప్రవేశానికి ఏర్పాట్లు చేయాలి కదా. రేఖ మీ అమ్మకి చాలా కావలసిన మనిషి. మీరు కారు నడిపే పద్ధతి చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మన బంధం 7 కిలోమీటర్లు కాదు కదా, 7 నిమిషాలు కూడా నిలబడదేమో అని. నీతో పాటు ఈ కారులో నాకు ఊపిరి ఆడట్లేదు. ఈ స్పీడ్తో గనక మనం తొందరగా ఇంటికి వెళ్ళకపోతే నీతో 7 కిలోమీటర్లు 7 నిమిషాల జోక్ నిజమైపోతుంది. అందుకే నోరు మూసుకొని కూర్చో. అమ్మా నిదానంగా. అరే నోర్మయ్. చూడ్రేకా, నాకు నీ గురించి తెలుసు. నీ మనసులో ఏముంటుందో అదే నీ నోట్లో నానుతుంది. అది నీ నోటి వరకు వచ్చిందంటే అది బయటకొచ్చి తీరుతుంది. కానీ పెళ్లి తర్వాత నువ్వు ఈ అలవాట్లని మార్చుకోవాల్సి ఉంటుంది. చూడు, ఒకవేళ నీకెప్పుడైనా ఎవరైనా మాటలు నచ్చకపోతే అప్పుడు నువ్వు చటుక్కున ఈ రిపోర్టర్ రేఖలా కట్టుగా సమాధానం చెప్పకు. అర్థమైందా? నువ్వు చటుక్కుని నీ కొంగుకి ఒక ముడి వేసుకో. ఒక్క నిమిషం. ఇలా. ఒకవేళ నాకు దానివల్ల కోపం తగ్గకపోతేనో? అప్పుడు 2 ముడులు వేసుకో. అర్థమైందా?
వచ్చారు సార్. మిగతా వాళ్ళు కూడా దగ్గరలోనే ఉన్నారు, వచ్చేస్తున్నారు. సారీ నేను ముందే చేరుండాల్సింది. కానీ మా అందరికీ ఆలస్యం అయిపోయింది. ఈ తాళాల గుత్తి నేను ముందే ఇచ్చేసి ఉండాల్సింది. ప్రతీక్, ఏం చూస్తున్నావు? తలుపు తెరువునానా? మిస్ మొడేనా, మీరు నాతో రండి. అలాగే అత్తయ్య గారు. కొత్త కోడలి గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేసేసావా? చేసేసాను అత్తయ్య గారు. ఆగండి రాఘవన్నయ్య, మీరెందుకంత తొందరపడుతున్నారు? పెళ్లి దగ్గర నుంచి తొందరగా వచ్చేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి కూడా ఇంత తొందర? ఇప్పుడిక మీ ఆవిడ మీతో పాటు జీవితాంతం ఉండబోతోంది. రాఘవ, ఆగు. పూర్ణిమ, ఇక్కడికి రా. రాఘవ, గృహప్రవేశ సంప్రదాయంలో వధూవరులిద్దరూ ఒకేసారి ఇంట్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అత్తయ్య, ఈ పెళ్లి కోసం ఎన్ని సాంప్రదాయాలుంటాయో అవన్నీ పాటించాను. ఇంకా అంటే మాత్రం నా వల్ల కాదు. ఉన్నతి ఫోన్ చేసిందా? రాఘవన్నయ్య, నేను కూడా మాట్లాడతాను. ఎలా ఉన్నావు నువ్వు? రాఘవన్నయ్య, నా గృహప్రవేశ కార్యక్రమం జరుగుతోంది. చూడన్నయ్య, వీళ్ళిదంతా ఎంత బాగా డెకరేట్ చేశారో. అక్క, ఆద్రు, అమ్మా, ఎర్రనీళ్ల పళ్ళెం పెట్టలేదా నువ్వు? ఉన్నతికి సంప్రదాయంలో ఏ లోటు జరగకూడదు. స్మిత, అది కిచెన్లో పెద్ద ఇత్తడి పళ్ళెం ఉంది కదా టేబుల్ కింద, అది తీసుకురా. స్మిత వెళ్ళి తీసుకురా. అక్క, నీ గృహప్రవేశ కార్యక్రమం అయిపోయి ఉంటుంది కదా? కార్యక్రమం అయితే అవలేదు కదా అన్నయ్య? అయినా చూడు, అందరూ డోర్ బయటే నిలబడ్డారంటే కార్యక్రమం అయి ఉండదు. దివ్యాక్క, మీరు రాఘవన్నయ్య దగ్గర ఫోన్ తీసుకోండి. నేను రేఖా వదిన రాఘవన్నయ్యల గృహప్రవేశం చూస్తాను. ఇప్పుడు నీ కుడికాల్ని ముందుకు పెట్టి ఆ కలశాన్ని తాకమ్మా. అత్తారింట్లో నీ మొదటి అడుగు. నీ మనసులో ఒకే ఒక్క నమ్మకంతో పెట్టాలి. రానున్న ప్రతి క్షణం నీకు ప్రేమ, సంతోషాలతో నిండిపోవాలి అని. ఇక చెప్పులు తీసేసి ఇద్దరూ కలిసి గృహప్రవేశం చేయండి. అరే, ఉన్నతి ఫోన్ కట్ అయిపోయింది. మంచిదేలే, ఇంక ఈ డ్రామాను కూడా మనం త్వరగా ఫినిష్ చేద్దాం. అయ్యో, ఆగు. ముందిది చెప్పేసి వెళ్ళు. అమ్మాయిని చూపించడానికి చుట్టుపక్కల వాళ్ళని ఏ టైంకి రమ్మని చెప్పను. ఎప్పటికీ వద్దత్తయ్య.
ఈ పెళ్లిలో షో ఆఫ్లు తప్ప చూపించడానికి ఇంకేమీ లేదు. పదనయ్య, నాటకాలు అయిపోయాయి. పద. రాఘవ మనసుకి ఏదనిపిస్తే అది చేస్తాడు. కాని నేను ఈ ఇంటి పెద్దని. నా ఇంటి కొత్త కోడలొచ్చింది. తనని స్వాగతిస్తూ తనకి కానుకైతే ఇవ్వాలి కదా. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. రామ్మా. మమ్మీ ఉండు. ఓ వచ్చేసారా? 1 2 3 సే చీజ్. వా ఉన్నతి, నువ్వు ఫొటోస్ లో ఎంత గార్జియస్ గా ఉన్నావో. అయినా ఎందుకుండవులే, నీ దగ్గర లేటెస్ట్ కెమెరా ఫీచర్స్ ఉన్న ఫోన్ ఉంది కదా. అరే ఇప్పుడు ఉన్నతి తన ఇంటికి వచ్చేసింది నీ వదిలిగా. ఇలాంటి పెద్ద కెమెరా ఉన్న ఫోన్ ఉన్నతి నీకు కూడా ఇస్తుందిలే. అంతే కదమ్మా? చిన్నత్తయ్య గారు, వై నాట్? విను, ఈ పెద్ద ఫోన్ నుంచి మంచి సెల్ఫీలు తీసుకోవడం కూడా నేర్చుకో. నువ్వు నాకు నేర్పిస్తావా? ఇదేమంత పెద్ద విషయమని, చాలా ఈజీ. చూడు. ఓ నో, కరెంట్ పోయింది. ఓ ఎస్, ఐ లవ్ సర్ప్రైజెస్. మీరందరూ గృహప్రవేశం తర్వాత నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కదా. తెలుసా, మా ఇంట్లో కూడా సేమ్ సాంప్రదాయం ఉంటుంది. గృహప్రవేశం టైంలో న్యూ కోడలికి గిఫ్ట్లు ఇస్తుంటారు. యాక్చువల్లీ ఉన్నతి, ఈ చీకటి ఏం సర్ప్రైజ్ కాదు. ఈ ఏరియాలో కరెంటు పోయింది. ఏంటి? ఇక్కడ పవర్ కట్ నార్మలే. అయితే జనరేటర్? ఏముండోయ్, తొందరగా డైరీలో నోట్ చేసుకోండి. మనం ధనవంతులు అయిపోతాం కదా, అప్పుడు అన్నిటికంటే ముందు జనరేటర్ తీసుకోవాలి. లేదంటే నేను ఈ విషయం మళ్ళీ మర్చిపోతాను. అరే కాని చీకటైనా వెలుగైనా మా వైపు కూడా కొత్త పెళ్లి కూతురికి కానుకిచ్చే సంప్రదాయం ఎన్నో తరాలుగా ఉంది. ఇదిగో. నాట్ బ్యాడ్ అత్తయ్య. కోడలికి నెక్లెస్ తో వెల్కమా. బాక్స్ చూస్తుంటే చిన్నదిగా ఉంది, కానీ పర్వాలేదు. థ్యాంక్ యూ అత్తయ్య గారు. ఎంత విలువైన గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? గిఫ్ట్ అని చెప్పి ఈ పెన్నా?
రేఖ, నేను నీకోసం అన్ని ఫాస్ట్ గా రెడీ చేశాం కదా, సో ఎర్ర నీళ్ళు పళ్ళెంలో పెట్టడం ఎవరికి గుర్తు రాలేదు. పైగా కొత్త పెళ్లి కూతురు గృహప్రవేశం పూర్తవ్వాలంటే తను ఎర్రనీటి పాదాలతో ఇంట్లోకి ఎంట్రీ అవ్వాలి కదా. మరి కానివ్వు. దివ్య, మీ బ్రదర్ సుధీర్ విషయంలో ఏదైతే జరిగిందో దాని తర్వాత మీ మనసులో నా మీద కోపం ఉంటుందని అనుకున్నాను. కానీ నా గృహప్రవేశం కోసం ఇదంతా చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అరే, కొత్త కోడలు వెల్కమ్ అయితే నైస్ గా ఉండాలి కదా. ఇక కానివ్వు, నీ కొత్త హోమ్ లోకి గృహప్రవేశం చెయ్యి అండ్ ఎంట్రీ చెయ్యి.